హాయ్ ఫ్రెండ్స్, బాక్రీ రవ్వ ఆల్నాట్ ఇవి 2 స్పూన్లు నెయ్యి మెజర్మెంట్ కొలతతో బాగ్రీ రవ్వ ఆల్నాట్ రవ్వ దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్పుతో ఎర్ర పంచదార తీసుకొని మెజర్మెంట్ సేమ్ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా వాల్నట్ కూడా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగినాక పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు వేయించుకొని దూరగాను పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీలో వాల్నట్ పంచదార కలిపి రెండు మిక్సీలాగా పలుగ్గా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని కొన్ని టీ గ్లాసు మనకు పాలు వేడి చేసుకొని మొత్తం కలుపుకొని మిక్సీ వేసుకున్నది పాలు వేడి చేసుకుని ఇందులో కలుపుకోవాలి. మనకు చల్లారింది లేనిది చూసుకొని ఆ తర్వాత మనం ఈ రెండు పౌడర్లలో కలియబెట్టుకోవాలి. కొద్ది పలుగ్గా వేసుకుంటే మనకు మెత్తగాను లేకుండా ఉంటుంది. వాల్నట్ కొన్ని ముక్కలు చేసుకొని అందులో కలుపుకొని ఆ తర్వాత మనం ఇంకో బౌల్లో ఆ పిండి వేసేసుకోవాలి. మొత్తం కలియబెట్టుకొని పిండి వేసేసుకొని మనం కాగబెట్టుకుని ఉంచుకున్న ఆ పాలు పిండిలో వేసి కలుపుకోవాలి. పిండి మనకు ఎంత సరిపడతాయో అంత పాలు పోసుకొని మనం సరిపడా మిగిలిన పిండి కూడా వేసి కలియబెట్టుకొని మనకు లడ్డు అయ్యేంత వరకు మనం పిండి వేసేసుకోవాలి. అప్పుడు మనకు లడ్డు తయారవుతుంది. ఈ లడ్డు తింటే ఎంత స్టామినాగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. మనం ఎందులో ఏ పోషకాలు ఉంటాయో అన్ని విధాలుగా అన్ని రకాలుగా చేసుకొని లడ్డూల రూపంలో మన పిల్లలకి పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు తినటం తక్కువ. నూడిల్స్, బర్గర్స్, పాప్కార్న్స్ ఇలాంటి తినటం ఇష్టపడతారు. కానీ ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఉండలు చేయటం తినిపెట్టడం ఇష్టపడరు. అయినా సరే మన ప్రయత్నం మనం చేద్దాం. ఇదిగోండి ఉండగడుతుంది. ఇదిగోండి ఉండది కట్టింది, తయారయ్యింది. చూడండి, ఇలా ఉండలుగా చేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ నిల్వ ఉంచుకుంటే ఏదైనా పాలు పోసి పెట్టుకుంటాం కదా, ఉండ చేసుకుంటాం కాబట్టి మనం ఎక్కువ చేసుకునే కన్నా కూడా అప్పుడప్పుడు చేసుకొని ఒక 10 ఉండలు మళ్ళీ అయిపోయినా మళ్ళీ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి.